సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హస్తనలో కాలుష్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఇక విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కీలక ప్రతిపాదనలు సమర్పించింది. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలే కారణమని, అధిక కాలుష్య కారకాలైన వాహనాల్ని దశల వారీగా తొలగించాలని ప్రతిపాదన చేసింది. మెట్రో రైల్ నెట్వర్క్ ను విస్తరించాలని, ఎలక్ట్రిక్ వాహన విధానాల్ని సవరించాలని సుప్రీంకోర్టుకు ప్రతిపాదనలు అందజేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది. ఢిల్లీ కాలుష్యం పరిష్కారం కోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక 4 వారాల్లోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఢిల్లీలో కాలుష్య నివారణకు కీలక ప్రతిపాదనలు సంబంధించిన అంశంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇప్పటికే కొన్ని సిఫారసులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కోర్టు ముందు ఉంచింది. ఇక ఢిల్లీ కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణం అంశాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అధిక కాలుష్యం కారకాలైన వాహనాలను దశల వారీగా తొలగించాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యం. మరోవైపు ఢిల్లీలో ముఖ్యంగా ఎన్సీఆర్ లో మెట్రో రైల్ నెట్వర్క్ సైతం కూడా విస్తరించాల్సిన బాధ్యత అటు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలపైన ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తూనే ఎలక్ట్రిక్ వాహన విధానాలను కూడా కొంత సవరించాలనే అంశాన్ని చెప్పడంతో పాటు పాత వాహనాలను మార్చుకోవడానికి ప్రోత్సాహకాలు అందించాలని కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. ఇక ఢిల్లీ ఎంట్రీ పాయింట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇచ్చిన సిఫారసులను సైతం కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. గతంలో ఢిల్లీకి వచ్చే వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 9 స్పాట్లలో మెట్రో 9 స్పాట్లలో ప్రధానంగా ఎక్కడైతే టోల్ గేట్లు ఉంటాయో ఆ టోల్ గేట్లకు సంబంధించిన అంశంలో కొంత చర్యలు చేపట్టాలి. ఆ టోల్ గేట్లను తిరిగి వేరే ప్రదేశంగా మార్చాలనే అంశంలో కూడా కొంత సుప్రీంకోర్టు నాటి విచారణ సందర్భంగా స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇచ్చిన రిపోర్టులు కావచ్చు, ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇచ్చిన నివేదికలు కావచ్చు, ప్రధానంగా ఢిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడే పొగ వల్లే పెద్ద ఎత్తున కూడా కాలుష్యం పెరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీలో గ్రాఫ్ 3 చర్యలను కూడా అమలు చేస్తున్నారు. ఆంక్షలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇటీవల కాలుష్య తీవ్రత స్థాయి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో 500 పాయింట్లకు పైగా నమోదు కావడంతో కొంత సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తుంది. శ్రీనివాస్.